గురుగారు సలహా రఘునాథ శర్మ గారు మాట్లాడిన తర్వాత ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి ఫస్ట్ నేను మాట్లాడేసి ఇచ్చేస్తున్నాను. గురుగారు రిక్వెస్ట్ చేశాను, ఆయన సరే అన్నారు. నా సజెషన్ ఏమిటంటే మీరు మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళు కూడా మాట్లాడేసి ఆఖరికి గురువు గారు ఇస్తే ఆయన సందేశం చాలా బాగుంది అనుకున్నారు. సోదరుడు మీ అనుమతితో ఇవాళ గంగానది పుట్టిన రోజు మీ అందరికి తెలిసి ఉంటుంది, అది మనకి తెలుసుకోవాలి. అంత టెంపరేచర్ తగ్గిపోయి హరహర గంగే శివగంగే అనేది వాళ్ళ ఇంటికి దేవుడు మనకి చూపించాడు. పైగా కర్మం ఘంట, మీరు మనసులో అనుకుంటే అది జరిగిపోయేటి ఆంజనేయ స్వామి కర్మం ఘంట. వేదికను అలంకరించిన పెద్దలు పూజలు కొంత సమయాభావం ఉంది కాబట్టి నేను అభివృద్ధి వెళ్ళిపోతున్నా స్టిక్ అవ్వడానికి నేను జస్ట్ ప్రిపేర్ సమ్ నోట్స్ అన్నమాట. ఈ నోట్స్ మాత్రమే చెప్తాను. వేదికను అలంకరించిన పెద్దలు పూజలు ఈనాటి వక్త మహామహోపాధ్యాయ శ్రీ శలాక రఘునాథ శర్మ గారికి పాద నమస్కారం. అలాగే శ్రీ ఆదిశంకర జయంతోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం తలపెట్టిన శ్రీ ఆదిశంకర వైష్ణవ రథయాత్ర మూల సమన్వయ డాక్టర్ రేవళ్ళ అవలంబికలు వేద భారత సంస్థ ఆధ్వర్యంలో ఇది జరపడం మిక్కిలి అభినందనీయం. వారికి నా నమస్సుమాన్యులు. మనందరం కూడా ఒకసారి కడతాను చదువుతూ ఆయన ఇనిషియేట్ చేసిన ఈ ఫంక్షన్ మన శంకరాచార్య వారి వారిని అందరికీ మనం స్ప్రెడ్ చేసే పద్ధతిలో చెప్తాము. వారి మార్గదర్శనంలో ప్రజ్ఞా భారతి వారి సంస్థాగత శాఖకి నేను లీడర్గా ఉండటం నన్ను వారికి మరింత దగ్గర చేసింది. ఆయన ఒక సంస్కృత ఒక ఖని మన జరిగిన రథయాత్ర ప్రారంభోత్సవ సందర్భంగా మన ప్రియతమ అగ్రవేది శ్రీధరబాబు గారు మాట్లాడుతూ సెన్సీ నేర్చుకోవాల్సిన పాఠాలు మొదట ఆదిశంకరాచార్యులు రచించిన పాఠ్యాంశాల నుండి స్ఫూర్తి తీసుకోవాలని చెప్పారు. యాక్చువల్గా అక్కడ ముందే అవగాహన వచ్చిన రూపం పంపించాను. జెన్ ఆల్ఫా అని చెప్పి ఇప్పుడు జెన్సీ అనేది చాలా వెనక్కి జెన్ ఆల్ఫా లేటెస్ట్ ట్రెండ్స్ అనమాట. వాళ్ళందరికీ కూడా శంకరాచార్యులు రచించిన దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో శ్లోకాలు ఆయన చేసి ప్రపంచానికి ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అది మనమంతా నోటీస్ చేయాలి. మిడిల్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ వేరు యంగ్స్టర్స్. సో ప్రజ్ఞా భారత్ నుంచి మేము కొంతమంది ఒక గ్రూప్ గా తయారై ప్రతి కళాశాలకి వెళ్ళి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిభా విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళందరూ కూడా శంకరాచార్య కాన్సెప్ట్ తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్తామని చెప్పి. సో ఈ విషయంలో అందువల్ల నేను కూడా అవగాహన దృష్టికి తీసుకోవడం జరిగింది ఈ విషయం. సో ఆయన ఏమన్నారంటే మనం కాలేజెస్ వెళ్ళేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పుస్తకంగా విద్యార్థులకి తీసుకెళ్ళేటప్పుడు ఈ సందర్భంగా ఆయన 2 పుస్తకాలు ఆవిష్కరించారు. ఒకటి మన ఆంధ్ర చేతుల్లో ఉన్న శ్రీ ఆదిశంకరాచార్య వైభవం సంక్షిప్త పరిచయం చాలా చేశారు. దీనిలో జీవిత విశేషాలు, సిద్ధాంతం, స్తోత్రాలు, సూత్రులు మొదలైనవి. ఇదేంటంటే ఒక చిన్న కన్సైన్స్ డిక్షనరీ, ఒక ఎగ్జామినేషన్ వెళ్ళేవాడు ఒక పెద్ద టెక్స్ట్ బుక్ కాకుండా కన్సైజ్ చేసి సమ్మరీగా చేస్తున్నాం కూడా ఇది చూడాల్సింది. అలాగే 2వ పుస్తకం కూడా ఒకటి ఉన్నది, ఉపనిషత్తులు సంక్షిప్త పరిచయం అని చెప్పి ఇంకొక పుస్తకం కూడా ఉంది. అది మా దగ్గర అవైలబిలిటీ ఉండొచ్చు చూద్దాం. అది దీన్ని రచించిన వారు రేవళ్ళ అవధాన గారు, తర్వాత కళానిధి సత్యనారాయణ మూర్తి గారు, వాళ్ళిద్దరు కూడా దగ్గరికి కూర్చున్నాయి. తర్వాత మన రథం మీద కొంత విజయబాబు గారు ఇనాగ్రేట్ చేసిన రథం మీద నవ్వులో అధికం బ్యాక్ పోస్టర్లో కూడా ఉండేది. గురువుని మించిన వాడు లేడు. కర్మం ఘట్ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పాడాలంటే శ్రీ గురు చరణ ఆయన ఉపయోగం. గురు చరణంలో అంత ముఖ్యమైనది. దెర్ ఇస్ నథింగ్ హైయర్ ఆర్ గ్రేటర్ దాన్ ద గురు. నేను మధ్యలో కొంచెం ఆంగ్లం కూడా ఉపయోగిస్తానండి, విద్యార్థులు పెట్టాలి. It signifies that no principle, austerity or knowledge
is superior to the Guru, who is regarded as the ultimate truth. It is often followed by Tasmai Shri Gurave Namaha. Nagulo Adhikam, Nagulo Adhikam. ఇలా వచ్చేప్పుడు సరాగా ఆయన కాలం పెట్టేటప్పుడు నాకు మాట అవ్వాలనిపించింది. మీకంటే గొప్ప ఏంటంటే గురుగారు అవధానంగా ఉన్నారు, సరస్వతి మన పక్కనే ఉన్నారు. నేను ఒక ఇంతకుముందు మాట్లాడినప్పుడు గురుగారు పాయింట్స్ చెప్పారు. శంకరాచార్యులు గురించి మనం మాట్లాడారు. శృతి స్మృతి పురాణానం అవయం కరుణావయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఇది చాలా చిన్న శ్లోకంగా అనిపిస్తుంది. ప్రతి శంకరాలయంలో కూడా, ప్రతి దేవాలయంలో కూడా మనం అంటాం. అది మంచి మఠం కానీ, శృంగేరి మఠం కానీ, ఏదైనా కానీ. శృతి స్మృతి శృతి స్మృతి పురాణానాం ఆలయం. All teachings from Shruti, Vedas, Smriti, Holy Vedas and Puranas. Karunalayam, the home repository of compassion. Navami Bhagavad, I bow to the feet of the great master, Shankara, Adi Shankara. Shankara, Loka Shankara. Shankaracharya, who brings auspicious to the world, Loka. Shankara antene auspicious, శుభప్రదమైనది, లోకానికి శుభప్రదమైనది అని అర్థం. ఈ ప్రసిద్ధ సంస్కృత శ్లోకం వేదాలు, సంప్రదాయాలు మరియు శాస్త్రాలతో సహా సమస్త పవిత్ర జ్ఞానానికి కరుణామయ నిలయంగా ఆదిశంకరుడు వచ్చి ఆయన ఆదిశంకరాచార్యులు కీర్తిస్తుంది. ఈ భావం ఏమిటంటే శృతి స్మృతి మరియు పురాణాలకు కరుణామయ నిలయమై ఈ లోకానికి శుభాలను చేకూర్చే శంకర భగవత్పాదులకు నేను నమస్కరిస్తున్నాను అన్నది. దీని గురించి ఇంకొకటి కూడా ఉంది. అలాగే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శంకరాచార్య మధ్యమం అంటే ఆదిశంకరాచార్య ఇన్ ద మిడిల్, విత్ ఆదిశంకరాచార్య ఇన్ ద మిడిల్. ముందు సదాశివ సమారంభం, బిగినింగ్ సదాశివ, Lord Shiva is the first teacher, with ఆదిశంకరాచార్య in the middle. Aswadacharya Payantam, up to my own teacher, my immediate Guru. Vande Guru Parampara, I bow to that Guru lineage. And మీరు యూట్యూబ్లో చూస్తే వందే గురు పరంపర ఒక ఛానల్ ఉంటుంది. కుల్దీప్ పై చిన్న చిన్న కురవాళ్ళని సంగీతంలో ఎలా శిక్షణ ఇస్తున్నారో చూస్తారు. ఆయన ఒక శంకరాచార్య రూపమే అనుకోవాలి. చిన్న చిన్న పిల్లల్ని వేదం చదవడం, తర్వాత అన్ని రకాల కూడా మన సంస్కృతిని పెంపొందిస్తున్నారు. కాబట్టి సదాశివుడు మొదటి గురువుతో ప్రారంభించి మధ్యలో ఆదిశంకరాచార్యులు గారిని చూసుకొని నా సొంత గురువు, మన గురువు ఇమీడియట్ గా ఎవరైతే ఉంటారో ఆ గురువంశానికి నమస్కరిస్తున్నాను అన్నది దీని. సో శంకరాచార్యులు రచించిన ప్రతి ఏదైతే రచన ఉందో అది మనందరికీ దైనందిన జీవితంలో ఒక క్రమ పద్ధతిని అలవాటు చేస్తుంది. ఆయన జనం ఆల్ఫాకి ఆదర్శకుడు, ఇది ఐడియల్ గురువు. భారతదేశ భవిష్యత్ విద్యార్థులు ఆదిశంకరాచార్యులు మేధోపరమైన పట్టుదల, ఈ విద్యకొని మేధోపరమైన పట్టుదల ప్రతి వాళ్ళకి ఒక రకమైన కెపాసిటీ ఉంటుంది. అది ఎలా రిటైన్ చేసుకోవాలి, అది ఎలా యూజ్ చేసుకోవాలని ప్రతి విద్యార్థికి తెలియదు. అలాగే నైతిక క్రమశిక్షణ, ఏది చేసినా కూడా క్రమశిక్షణగా ఉండాలి. నేను చేసేది ఒక క్రమశిక్షణ అంటున్నాను. ఎందుకంటే నోట్స్ రాసి ఎక్కువ మాట్లాడకుండా లిమిట్ చేసుకుంటారు. నైతిక క్రమశిక్షణ మరియు జాతీయ ఐక్యత పట్ల దార్శనికతను ప్రకటించిన లోతైన పాఠాలను నేర్చుకోవచ్చు. ప్రజ్ఞావంతులు చెప్పారు, ఇండియా యాజ్ వన్, నేషన్ యాజ్ వన్. సో దట్ ఈస్ ది ఫోకస్ ఆఫ్ ది ట్రైన్ టు సే. ఆయన జీవితం మరియు అద్వైత వేదాంత తత్వశాస్త్రం వ్యక్తిగత ఎదుగుదలకు మరియు సామాజిక సామరస్యానికి ఒక నమూనాను అందిస్తాయి. ఈ మధ్య అన్ని కూడా హిందూ సమ్మేళనాలు చాలా జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యాంశం సామాజిక సమరసత. ఇది శంకరాచార్యుల వారు కొన్ని సెంచరీస్ బ్యాకే ఆయన చెప్పారు, 10 శతాబ్దాల క్రితం. విద్యార్థుల కోసం కొన్ని కీలక పాఠాలు కూడా నేర్చుకునే పాయింట్స్ ఉన్నాయి. మేధోపరమైన వినయం మరియు పట్టుదల, లోతైన అధ్యయనం యొక్క ప్రాముఖ్యతను
మరి ఏదైనా విషయం తెలియని ఒప్పుకునే ధైర్యాన్ని విద్యార్థులు నేర్చుకోవచ్చు. రాబోతే వస్తున్నట్టుగా యాక్ట్ చేయకుండా నాకు రావాలని చెప్పగలిగే ముందే ధైర్యం ఉండాలి విద్యార్థికి. శంకరాచార్య గారు చెప్పారు, పరిచయం లేని విషయాలు వెళ్ళేటప్పుడు శంకరాచార్యులు తెలిసినట్టు నటించకుండా వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సమయం తీసుకునేవాడు. ఆయన ఒక విషయం తెలిసినా కూడా దాని మీద చాలా డీప్ గా ఆలోచించి దానికి నిర్ణయం తీసుకునేవాడు, తొందరగా ఏమీ తీసుకునేవాడు. అలాగే గౌరవప్రదమైన చర్చ యొక్క శక్తి, మనం ఏదైనా ఆర్గ్యుమెంట్స్ చేసినా ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడినా కూడా గౌరవప్రదంగా జరగాలి. పాయింట్ అండ్ కౌంటర్ పాయింట్ అంటారు. Both need to be respected. That's what he said. అత్యంత సంక్లిష్టమైన సైద్ధాంతిక విభేదాలను కూడా దూకుడుతో కాకుండా హేతుబద్ధత మరియు ప్రశాంతమైన సంభాషణ యుక్తి ద్వారా పరిష్కరించవచ్చని ఆయన నిరూపించారు. ఆయన లింగ హోదా భేదం లేకుండా ప్రత్యర్థులతో సమాన గౌరవంతో వ్యవహరించారు. When you sit for a chess game, the opponent and yourself, you play, it is a play, but then you play in a level fashion. భిన్నత్వంలో ఏకత్వం, మన హిందుత్వంలో ఒకటే ఒక మెయిన్ పాయింట్. బాహ్య రూపాలు అంటే మన సంస్కృతులు, భాషలు, దేవతలు వేరుగా ఉన్నప్పటికీ అంతర్లీన సాధన బ్రహ్మం ఒకటే. బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అని మనం రోజు పడిపోయేది. ఆయన గురించారు. బహుళత్వ భారతదేశంలో జాతీయ సమైక్యతను, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ఈ దృక్పథం అత్యంత కీలకం. రోజున in the days of this war that we are doing across the world, what we are seeing across the world, భారతదేశంలో మనకి ఆ సమైక్యత కనిపిస్తుంది. Irrespective of its diversity, the unity what we can see is there. మనం ఇక్కడ అంతకంతకు వర్చువల్ మరియు యాంత్రికరించబడిన ఈ ప్రపంచంలో అంతర్గత క్రమశిక్షణ మరియు జ్ఞానంపై ఆయన బోధనలు మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను కాపాడుకోవడానికి అవసరమైన ఊర్ధకలను ఇస్తున్నాయి. ఆ ఇచ్చిన సందేశం వల్ల మన ఫేస్బుక్, లింక్డ్ఇన్, వాట్సాప్, ట్విట్టర్ వీటన్నిటికీ మనం విక్టిమ్ అవుతున్నాం. మనమే కాదు, మన ఫ్యామిలీస్ కూడా. అని ఆయన ఒక రకమైన ఏకాగ్రత, ఆయన ఇచ్చిన సందేశాల ద్వారా మనం వీటన్నిటికీ దూరంగా ఉంటూ కొంత ఉపయోగిస్తూ ఇది మనం కూడా సమయానుకూలంగా మారాలి. కాబట్టి మనం అందరికీ కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నాయి, వాట్సాప్స్ ఉన్నాయి, మెసేజింగ్ అవుతుంది, చాలా జరుగుతాయి. కానీ వాటికి ఎడిట్ కాకుండా సంకల్పం మరియు ఏకాగ్రత. ఒక విద్యార్థికి అవసరం ఏంటంటే ఫస్ట్ సంకల్పం, తర్వాత ఏకాగ్రత. 32 ఏళ్ల వయసుకే భారతదేశం నలుమూలల కాలినడకను పర్యటించి వేలాది పుటల సాహిత్యాన్ని సృష్టించగల ఆయన సామర్థ్యం ఏకాగ్రతతో కూడిన లక్ష్యానికి మరియు అవిశ్రాంత కృషికి అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుంది. ఇవాళ రోజున ఆర్బీఎస్ అవధానులు గారు ఒక రథయాత్ర జరిపిస్తున్నారంటే ఇది ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ హీ వాంటెడ్. సో వి ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద గ్రేట్ ఇనిషియేటివ్ దట్ హీ డిడ్. సో సంకల్పం, ఏకాగ్రత అందరికీ ఉండాలి. తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్పారు. విజయం యొక్క ప్రాథమిక లక్ష్యాల్లో ఆత్మ సాక్షాత్కారం జరగాలి. భౌతిక పరిమితులకు అతీతంగా ఒకరి నిజస్వరూపాన్ని గ్రహించడమే విజయం యొక్క అత్యున్నత ఉద్దేశం చెప్పి శంకరాచార్య వారు బోధించారు. నైతిక శిక్షణ, విజయంలో కరుణ, అహింస మరియు తాత్కాలిక భౌతిక సుఖాల పట్ల వైరాగ్యం. విద్యాభ్యాసం కానీ ఎక్కడైనా సరే తాత్కాలిక విషయాల మీద ఒక రకమైన నైరాశ్యత ఉండాలి అని చెప్పారు. ఆచరణాత్మక జ్ఞానం, జ్ఞానం కేవలం సమాచారం కోసం కాదు, పరివర్తన కోసం మరియు అజ్ఞానాన్ని తొలగించడం కోసం. ఇది తీసివేస్తే ఆ శంకరాచార్య గారు చెప్పిన 2 ముఖ్య విషయాలు ఉన్నాయి. మర్చిపోకుండా మనం అందరూ వేరే ఉంటాయి. అవధాన గారు కూడా చెప్పారు. అలాగే నిర్వాణ శకలం, ఈ 2 కూడా ఒక గ్రేట్ ట్రీటైజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. భజగోవిందం అనేది మోహ ముద్గర, అంటే భ్రమలు కూర్చే బలమైన పరికరం. మనకి చాలా భ్రమలు ఉంటాయి కదా, వాటిని కూర్చేయడానికి ఒక సరైన దృక్పథం ఉండాలి. దానికి ఒక సుత్తి లాంటి గట్టిది అంటే నమ్మకం అన్నమాట. ఏం చేసినా కూడా దృఢ నిశ్చయంతో నమ్మకంగా చేయాల్సింది. గురుగారు నేను కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను, అయితే కాదు. సో ఈ భజ గోవిందం గోవిందం భజ గోవిందం ఎఫెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి శ్లోకం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది ఒక రకమైన స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. తర్వాత ఈ భజ గోవిందంలో వాస్తవాన్ని గ్రహించండి అని చెప్పారు. జీవితం యొక్క అశాశ్వతం గురించి చెప్పారు. లౌకిక బంధాలని విమర్శ చేస్తూ చెప్పారు. మోక్ష మార్గం చెప్పారు. పుట్టుక కథ చెప్పారు.
దాని ప్రాముఖ్యత కూడా చెప్పారు. సో జీవిత లక్ష్యాలపై పాఠకుల అవగాహన సవాలు చేసే సూటిగా ఉండే శ్లోకాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆదిశంకరంలో అత్యంత ప్రజాదరణ పొందిన రచనలో ఒకటి గజగోవిందం. ఆ శ్లోకం మనందరం నేర్చుకున్నాం, ఇప్పటివరకు నేర్చుకోకపోతే. ఇది ఆయన అద్వైత తత్వానికి మరియు భక్తి మార్గానికి మధ్య వాదిగా పనిచేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తుంది. అలాగే నిర్మాణ శతకం అనేది ఆది శంకరాచార్యులతో రచించబడిన ఒక ప్రసిద్ధ సంస్కృత స్తోత్రం. ఇది తాత్కాలిక శారీరక మానసిక పరిమితులకు అతీతమైన శుద్ధ చైతన్యమే ఆత్మాన్ని నిర్వహించడానికి ఏది నేటి అంటే నెగేషన్ అన్నమాట. శ్లోకాలు విద్యార్థులు భావోద్వేగ స్థైర్యం, ఒత్తిడి తగ్గింపు మరియు ప్రగాఢమైన ఆత్మజ్ఞానం వైపు మార్గ నిర్దేశనం చేయడానికి నిర్దేశించి ధృవీకరిస్తాయి. సో నిర్మాణ సమయంలో ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఇదంతా కూడా మనకి అవైలబుల్గా ఉంది. కానీ ఈ చిన్న సమయంలో మనం ఒక చోట చేరి ఆదిశంకరాచార్యుల రథయాత్ర సందర్భంగా మనమందరం పాల్గొంటూ ఇది మీ స్నేహితులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా చెప్తూ ఇటువంటివి ఇంకా ఈ కొంచెం ఎండ తగ్గిన తర్వాత అవగాహనగా చెప్పినట్టు ఈ రథంతో సహా మనం అన్ని చోట్లకి వెళ్తాం, తెలంగాణలో అన్ని ప్రాంతాలకు వెళ్తాం. కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పి మీ బంధువులందరూ కూడా తెలియజేయండి. శంకరబాబు వాళ్ళు వచ్చి మీరు కూడా కొంచెం హాజరయ్యేటట్టు చూస్తే ఈ అవకాశం నాకు ఇచ్చిన వేద భారతి సంస్థకి, అమరావతి గారికి, గురుగారి సభ క్షమించాలి కొంచెం